హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ VLO నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు కొన్ని అప్డేట్స్తో ముందుకు రావడం జరిగింది. ఈ వీడియోలో విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ ఉద్యోగానికి సంబంధించి పాత VROల భర్తీ ఉంది కదా, ఆ ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చింది, ఏ సమస్యలు ఉన్నాయి, ఎందుకు లేట్ అవుతుంది, అది ఎప్పుడు పూర్తవుతుంది, మరి విలేజ్ లెవెల్ ఆఫీసర్కి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం ఎన్ని వేకెన్సీస్ ఉండొచ్చు, నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, ఇలాంటి అనేక రకాల అంశాలతో వీడియో చేస్తున్నా. సో ఈ వీడియో అనేది చాలా మంచి ఇన్ఫర్మేషన్తో ఉంటుంది కాబట్టి వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. పూర్తిగా చూస్తేనే మీకు మన అనాలిసిస్ అనేది అర్థమవుతుంది, నచ్చుతుంది. సో మన వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా రెగ్యులర్గా ఇలాంటి అనేక రకాల అప్డేట్స్ మీకు చేరుతాయి. ఓకే, ఇక మనం ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాము. విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ 2025 VLO అని చెప్పేసి అంటాము. అప్డేట్స్. సో VLO అప్డేట్స్. సో ప్రభుత్వం చెప్పినట్లుగా ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి. ఇక్కడ గ్రామము అంటే రెవెన్యూ గ్రామము, రెవెన్యూ విలేజ్. ప్రతి రెవెన్యూ విలేజ్కి ఒక విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ని భర్తీ చేయాలి, నియమించాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. అదేవిధంగా అంటే మొత్తంగా 10,954 10,954 VLOల నియామకానికి ప్రభుత్వం నిర్ణయించింది. దాంతోపాటు 1000 మంది సర్వేయర్లు, రాష్ట్ర వ్యాప్తంగా 1000 మంది సర్వేయర్ల నియామకం కూడా చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యింది. అంటే మొత్తంగా 11,954 ఉద్యోగాల సృష్టి అయితే జరుగుతుంది. కొత్త ఉద్యోగాలను సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఉద్యోగాలను ఎట్లా భర్తీ చేస్తారు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశము. దానికి గాను పాత VRO VRAలు ఎవరైతే ఉన్నారో, అంటే గతంలో VRO VRAలుగా పనిచేసి గత ప్రభుత్వము VRO వ్యవస్థను రద్దు చేయడం ద్వారా ఇతర డిపార్ట్మెంట్లలో జూనియర్ అసిస్టెంట్లుగా, మున్సిపల్ వార్డ్ ఆఫీసర్లుగా, ఇతర క్యాడర్లలో నియామకమైన వాళ్ళను వెనక్కి పిలిచి వాళ్ళను VLOలుగా, అదేవిధంగా అర్హత ఉన్నటువంటి వాళ్ళను, అర్హత అంటే ప్రభుత్వం నిర్ణయించే అర్హత, ఓకే, సో దాని ప్రకారము సర్వేయర్లుగా నియమించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఇది ఫైనల్ కాలేదు, ఇంకా మొత్తం ప్రాసెస్ అనేది కంటిన్యూయేషన్లో ఉంది, రన్నింగ్లో ఉంది. ఈ నేపథ్యంలో పాత VRO VRAలకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. దానికి అనుగుణంగానే గతంలో వాళ్ళకు ఆప్షన్స్, విల్లింగ్ ఆప్షన్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారం చాలామంది ఎంపిక చేసుకున్నారు. అంటే మేము మళ్ళీ బ్యాక్ వస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ఆప్షన్ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ VLO నియామకానికి మరి గత VRO VRAల నుంచి రకరకాల క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. కొందరికి డిగ్రీ అర్హత ఉంది, కొందరికి ఇంటర్ మాత్రమే ఉంది, కొందరికి అది కూడా లేదు, SSC అంటే 10th స్థాయి వరకు మాత్రమే చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇలా డిఫరెంట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. కొందరికి డిగ్రీ విత్ మ్యాథ్స్ ఉంది, కొందరికి ఇంటర్ విత్ మ్యాథ్స్ ఉంది, కొందరికి మ్యాథ్స్ కాకుండా అదర్ సబ్జెక్ట్స్లో, ఆర్ట్స్లో, ఇతర సబ్జెక్ట్స్ పైన వాళ్ళకి డిగ్రీలు కానీ ఇంటర్లు కానీ ఉన్నాయి. సో ఇలా అర్హతలు అవన్నీ పరిశీలించిన తర్వాత ప్రభుత్వము ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారము ఇంటర్మీడియట్ అనేది అర్హతగా తీసుకోవాలి VLOలకు అని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. అధికారికంగా దాని పైన ప్రకటన అయితే రాలేదు, కానీ అది దాదాపుగా ఖాయంగా కనిపిస్తుంది. అంటే ఇంటర్మీడియట్ 10+2 అంటాం కదా, సో ఈ 10+2 అర్హతతోన ఈ విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ని తీసుకుంటారు. ఇక సర్వేయర్ల నియామకం ఉంది కదా, దీనికి వచ్చేసి 10+2 విత్ మ్యాథ్స్, అంటే ఇంటర్ విత్ మ్యాథ్స్ లేదా డిగ్రీ విత్ మ్యాథ్స్, అందులో ఏది తీసుకుంటారో తెలియదు. అదొక వివాదాస్పదమైనటువంటి అంశంగా కూడా ఉంది. ఎందుకంటే ఆ సర్వేయర్ల నియామకం పైన టెక్నికల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు సర్వేయర్ల నియామకాన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలి. సో టెక్నికల్ క్వాలిఫికేషన్స్ వాటికి ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి వాళ్ళ యొక్క వాదన వినిపిస్తున్నారు. వాళ్ళ వాదనలో న్యాయం కూడా ఉంది. అయితే దానిపైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది తెలియదు. ప్రస్తుతానికైతే ఇంకా దీనిపైన అంటే ఈ పాత VROలు VRAల నుంచే తీసుకునే విధంగా కనిపిస్తుంది. అయితే తర్వాత ఏం జరుగుతుంది అనేది చెప్పడానికైతే రావడం లేదు. సో ఇదైతే సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ అనగానే మనకు ఇంటర్ ఉన్న వాళ్ళు వస్తారు, ఇంటర్మీడియట్ కంటే హయ్యర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా వస్తారు. అంటే డిగ్రీ ఉన్నటువంటి అభ్యర్థులు వచ్చేసి, అంటే అభ్యర్థులు మీన్స్ ఇక్కడ పాత VRO VRAలు వచ్చేసి అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళలో, మొత్తంలో కాదు, అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళలో డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు, ఎనీ డిగ్రీ, ఏదైనా డిగ్రీ 3,498, అంటే అప్రాక్సిమేట్లీ 3,500 మంది ఉన్నారు. అప్రాక్సిమేట్లీ 3,498. ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళు 2,664 ఉన్నారు. మొత్తంగా 6,162 6,162 మెంబర్స్ మాత్రమే ఇంటర్మీడియట్ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ 6,162 మంది నుంచే మనకు ఈ 10,954 VLOలకు నియామకం జరగాలి. అదేవిధంగా 1000 మంది సర్వేయర్ల నియామకం జరగాలి. అంటే దీని ప్రకారము అయితే మొత్తంగా అంటే వీళ్ళు తక్కువ ఉన్నారు కదా, అప్లికేషన్స్ పెట్టుకొని క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి వేకెన్సీ మనకి ఎంత రైజ్ అయ్యే అవకాశం ఉందంటే 4,800 వేకెన్సీ. అంటే ఈ 6,168 తీసేస్తే మొత్తం 10,954లో 4,800 అప్రాక్సిమేట్లీ, ఎగ్జాక్ట్ కాదు, దాదాపుగా 4,800 మంది, అంటే 800 ఉద్యోగాలు VLOలుగా
రావడానికి అవకాశం ఉంది VLO నోటిఫికేషన్ ద్వారా. అయితే సర్వేయర్లను కూడా దీని నుంచే భర్తీ చేస్తే కనుక ప్రభుత్వము ఇక్కడ ఇదే నెంబర్ నుంచి ఈ అర్హులే ఉన్నారు కాబట్టి వీళ్ళ నుంచే వెళ్తారు కాబట్టి అప్పుడు ఇంకొక 1000 అనేటివి ఇక్కడ యాడ్ అవుతాయి. సో 5800 వేకెన్సీస్ వరకు రావడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. 4800 అయితే పక్కా, 4800 అయితే 100 అటు ఇటుగా ఖచ్చితంగా 4700-800 వరకు అయితే ఖచ్చితంగా వేకెన్సీస్ అయితే ఉంటాయి. ఇక సర్వేయర్లను కూడా వీళ్ళ నుంచే తీసుకుంటే కనుక ప్రభుత్వము అప్పుడు 5800 వేకెన్సీస్ రైజ్ అయ్యే అవకాశం ఉంది. ఇది గతంలో కూడా చెప్పినా మళ్ళీ ఇంకోసారి మీకు క్లారిఫై ఇస్తున్నా. అయితే ఇక్కడ అసలైన మ్యాటర్ అంతా ఇక్కడే ఉంది. సో ఇక్కడ చూడండి, పాత VRO VRAలు ఉన్నారు కదా, ఈ 6162 అంటే 6200 మంది అనుకోండి. ఈ 6200 మందికి డైరెక్ట్గా ఉద్యోగం ఇస్తారా, డైరెక్ట్గా VLO ఉద్యోగం ఇస్తారా అంటే ప్రభుత్వము ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారము వీళ్ళకు పరీక్ష పెట్టాలి అని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. అంటే ఎగ్జామ్ పెట్టి ఒక పరీక్ష పెట్టి ఆ పరీక్షలో క్వాలిఫై అయిన వాళ్ళకు మాత్రమే విలేజ్ లెవెల్ ఆఫీసర్స్గా ఇస్తారు. అంటే క్వాలిఫై కానటువంటి వాళ్ళని తీసేస్తారు. ఒకటి విద్యార్హత ఇంటర్ లేదా అంతకంటే ఎక్కువ, అంటే 10th క్లాసు ఇతర తక్కువ విద్యార్హతలు ఉన్న వాళ్ళని డైరెక్ట్గా తీసేస్తారు. ఇక మిగతా వాళ్ళలో కూడా వాళ్ళకు ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్లో వచ్చేటువంటి మార్కులు వాళ్ళు పెట్టే క్వాలిఫికేషన్ అంటే క్వాలిఫైడ్ మార్క్స్ ఆధారంగా మాత్రమే తీసుకుంటారనే సమాచారము, ఆ నిర్ణయం జరుగుతుందని చెప్పి కూడా మనకు అందుతున్నటువంటి సమాచారము. దీనికి సంబంధించి ఈరోజు వచ్చినటువంటి ఈనాడు వార్తాపత్రికల్లో కావచ్చు, గతంలో వచ్చినటువంటి వార్తాపత్రికల్లో కూడా ఈ మ్యాటర్ క్లియర్గా ఉంది. అయితే ఇక్కడ 2 రకాల కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా గతంలో భర్తీ అయిన VRO VRAలు అంటే 2012లో కావచ్చు, 2014లో కావచ్చు, 2018లో కావచ్చు జరిగినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ద్వారా నియామకమైనటువంటి డైరెక్ట్ రిక్రూటెడ్ VRO VRAలు ఉన్నారు కదా, వాళ్ళలో అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు కదా VLOకి, వాళ్ళని మళ్ళీ ఎలాంటి పరీక్ష లేకుండా వితౌట్ ఎగ్జామ్ అంటే నో ఎగ్జామ్ లేకుండానే డైరెక్ట్గా తీసుకునే అవకాశం ఉంది. 1365 మంది అంటే దాదాపుగా 1400 మంది. ఓకే, 1365 1365 మందిని అలా తీసుకునే అవకాశం ఉంది అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళలో. అంటే వాళ్ళు ఆల్రెడీ ఒక క్వాలిఫైడ్ టెస్ట్ రాసొచ్చిండ్రు, అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పోటీ పరీక్షను ఎదుర్కొని వచ్చారు కాబట్టి వాళ్ళకు మళ్ళీ ఇంకొకసారి పరీక్ష పెట్టాల్సిన అవసరం లేదు అనేది వాళ్ళ యొక్క అంటే ప్రభుత్వం యొక్క ఒపీనియన్గా ఉంది. సో అందుకే వాళ్ళకు మళ్ళీ ఎగ్జామ్ పెట్టకుండా డైరెక్ట్గా వీళ్ళకు విలేజ్ లెవెల్ ఆఫీసర్ అయితే విలేజ్ లెవెల్ ఆఫీసరు, సర్వేయర్లుగా కూడా నియమిస్తే సర్వేయర్లుగా కూడా తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇదొకటి. ఇక రెండవ కేటగిరీ ఉన్నారు, వీళ్ళు వచ్చేసి అదర్స్ అంటే కంపాజినేట్ గ్రౌండ్స్లో అంటే కారుణ్య నియామకాల ద్వారా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంకా కొన్ని రకరకాల పద్ధతుల ద్వారా అంటే వచ్చిర్రు కొంతమంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఉద్యమం ఉంది కదా, ఉద్యమం టైంలో కొంత అమరవీరులు ఉంటారు కదా, అమరవీరుల కుటుంబాలకు కూడా ఉద్యోగాలు ఇచ్చిండ్రు. ఇలా రకరకాల మార్గాల ద్వారా వచ్చిండ్రు. సో ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళనైతే అదర్ VRO VRAs ఎవరైతే ఉన్నారో వీళ్ళకు మాత్రము వీళ్ళు ఒక 4797 అంటే అప్రాక్సిమేట్లీ 4800 మంది 4800 అప్రాక్సిమేట్లీ వీళ్ళకు మాత్రము పరీక్ష పెట్టాలి అని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. అంటే దీనికి సంబంధించి అఫీషియల్ ఆర్డర్స్ రాలేదు, అంతే కానీ పరీక్ష పెట్టే వీళ్ళని తీసుకుందామనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి కారణం ఏంది, ఎందుకు అట్లా చేస్తున్నారు వీళ్ళనంటే ప్రభుత్వ నిర్ణయం అంటే ఈ VLOలుగా నియమించిన తర్వాత ఈ VLOలు ఎవరైనా సరే వారికి కనీసం తెలుగులో అయినా లెటర్స్ కావచ్చు, రిపోర్ట్స్ కావచ్చు, ఇంకేవైనా కావచ్చు రాయడం అయితే రావాలి. అంటే తప్పులు లేకుండా కరెక్ట్గా రాయడం అయితే రావాలి. అలా రాయడం రానటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. సో అలా కనీసం రాయడం రానటువంటి వాళ్ళని పక్కన పెట్టేసి కనీసం తెలుగులో అయినా స్పష్టంగా రాయగలిగే వాళ్ళని తీసుకుంటేనే వీళ్ళకు అంటే వాళ్ళు కరెక్ట్ సర్వీస్ అందించగలుగుతారు అని చెప్పేసి ప్రభుత్వం యొక్క ఒపీనియన్గా తెలుస్తుంది. అయితే ఇది ఎందుకు అనంటే అంటే చాలా కాలంగా పనిచేస్తున్నటువంటి పాత VRO VRAలు ఉన్నారు కదా, గతంలో పనిచేసిన వాళ్ళలో చాలామంది తెలుగులో కూడా ఒక ధృవీకరణ లేదా ఒక లెటరు లేదంటే ఒక మ్యాటర్ రాయలేని స్థితిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓకే, సో అందరూ కాదు, చాలామందికి అయితే కనీసం జస్ట్ ఒక సంతకం మాత్రమే పెట్టగలిగేటట్లున్నారు. ఒక లెటర్ రాయమన్నా కూడా రాయలేని పరిస్థితిలో చాలామంది ఉన్నారు. కొందరు మాత్రం రాయగలుగుతున్నారు. అందుకని చెప్పేసి అలాంటి వాళ్ళని పక్కన పెడితే మిగతా వాళ్ళ నుంచి ఒక క్వాలిటీ మెయింటైన్ చేయడం కోసము ఆ విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ వాళ్ళ యొక్క పని ఎఫెక్టివ్గా చేయడం కోసము ఆ విధంగా ఎగ్జామ్ పెడదామని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ అసలైన సమస్య వస్తుంది. ఇంతసేపు మనకి ఇవన్నీ మాట్లాడినవన్నీ ఆల్రెడీ మీకు తెలిసినవే దాదాపుగా. ఇక్కడ అసలైన మ్యాటర్ ఉంది. సో ఏంటంటే ఈ VRO VRAల నుంచి వ్యతిరేకత వస్తుంది. వాదనలు లేదా డిమాండ్స్, వ్యతిరేకత లేదా వాదనలు, డిబేట్స్ లేదంటే డిమాండ్స్ అంటే
వాళ్ళ కోరికలు ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే 2 రకాల కోరికలు కోరుతున్నారు, 2 రకాల డిమాండ్స్ అనేటివి ప్రభుత్వం ముందు ఉంచిండ్రు. అంటే వాళ్ళ యూనియన్స్ ద్వారా కావచ్చు, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ఏమంటారు సపోర్ట్తో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ డిమాండ్ వచ్చేసి డిమాండ్ 1. ప్రధాన కారణం ఇదే. ఇన్ని రోజులు యాక్చువల్గా ఈ పరీక్ష పెట్టాలి అని చెప్పేసి ప్రభుత్వము ఎప్పుడో నిర్ణయించింది. సంక్రాంతి ఫెస్టివల్కి ముందు కానీ, అంటే సంక్రాంతి కంటే ముందు లేదా సంక్రాంతి ఫెస్టివల్ జరిగిన వెంటనే ఈ ఎగ్జామ్స్ పెట్టేసి ప్రాసెస్ ముందుకు తీసుకుపోదామని ప్రభుత్వం ఒక ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. కానీ ఈ సమస్య వల్లనే, ఇక్కడ ఇప్పుడు చెప్పబోయే సమస్య వల్లనే ఇంకా కొంచెం లేట్ అవుతుంది అని చెప్పేసి అర్థమవుతుంది. ఫస్ట్ వన్ ఏంటంటే నో ఎగ్జామ్. వీళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళ ప్రయత్నాలు, వీళ్ళ డిమాండ్స్, ఈ పరీక్ష ఈ 4800 మంది ఉన్నారు కదా, 4797 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్లకు పరీక్ష పెట్టొద్దు, పరీక్ష అవసరం లేకుండానే డైరెక్ట్గా తీసుకోండి. ఇంటర్మీడియట్ అదేవిధంగా డిగ్రీ క్వాలిఫికేషన్స్ చూస్తున్నారు కదా, సో దాని ఆధారంగా డైరెక్ట్గా ఎగ్జామ్ లేకుండానే వాళ్ళకు విలేజ్ లెవెల్ ఆఫీసర్స్గా నియమించండి అనేది ఒక వాదన, ఒక డిమాండ్. ఎందుకంటే నేను ఇందాక చెప్పినా కదా, చాలామంది ఎగిరిపోతారు. చాలామంది ఎగ్జామ్ కనుక పెడితే ఎంత ఈజీగా వచ్చినా చాలామంది అక్కడ ఎగిరిపోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ అందరు కలిసి ఏదైనా అంటే ఇంకా అంటే కాపీ కొట్టడం కానీ, లేదంటే ఇంకేదైనా ఏదైనా ఇతర మార్గాలను ఎంచుకుంటే తప్ప సాధారణంగానే అంటే జెన్యూన్గా ఎగ్జామ్ జరిగితే కనుక చాలామంది డిస్క్వాలిఫై అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఒక సమస్య. అందుకే ఇక్కడ ఎగ్జామ్ వద్దు, మేము ఎగ్జామ్ రాయము, ఎగ్జామ్ వద్దు ఏమొద్దు, మాకు డైరెక్ట్గా తీసుకోండి అనేది ఒక వాదన. రెండవది ఏంటంటే ఇక్కడ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అన్నాం కదా, ఇంటర్మీడియట్ లేదా అంతకంటే ఎక్కువ ఇలా తీసుకోవడం ద్వారా ఈ విఆర్ఓ విఆర్ఏల నుంచి దాదాపు ఒక 3500 మంది అర్హత కోల్పోతున్నారు. అప్రాక్సిమేట్లీ 3500 మెంబర్స్. యాక్చువల్ వచ్చినటువంటి అప్లికేషన్స్కి ఇక్కడ ఇంటర్ అదేవిధంగా డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళకు చూసినట్లయితే ఒక 3400 3500 మందికి ఇంటర్ కూడా లేదు, తక్కువ విద్యార్హతలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు కూడా అర్హత లేకుండా పోతుంది. అలాంటి వాళ్ళు కూడా ఈ విఎల్ఓ ఉద్యోగం పొందలేకపోతున్నారు. కాబట్టి ఇక్కడ నో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఓకే, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వద్దు. ఒకటేమో ఎగ్జామ్ వద్దు, రెండవదేమో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వద్దు. అంటే వీళ్ళ యొక్క వాదన ఏంటంటే ఎంతమంది అయితే అప్లై చేసి ఉన్నామో, ఎంతమంది అయితే విల్లింగ్ ఇచ్చామో, ఎంతమంది అయితే మేము అప్లై చేసి ఉన్నామో, ఈ అప్లికేషన్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ విలేజ్ లెవెల్ ఆఫీసర్ ఉద్యోగం కానీ, సర్వేయర్ ఉద్యోగం అయితే సర్వేయర్ ఉద్యోగం కానీ ఇచ్చేయండి అని చెప్పేసి, ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళ యొక్క వాదన ఉంది. ఇంకా వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ యొక్క డిమాండ్, ఇస్తే అలా ఇవ్వండి, లేదంటే అసలు వద్దు, మొత్తానికి ఇవ్వకపోయినా సరే, లేదంటే ఈ విధంగా అందరికైనా ఇవ్వండి తప్ప ఇలా ఎగ్జామ్స్ అని, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ అని ఒక చేత్తోన ఇచ్చినట్లు ఇచ్చి ఇంకో చేత్తోన లాక్కున్నట్లుగా ఉంది అనేది వాళ్ళ యొక్క వాదన. ఎందుకంటే 22,000 మందికి పైగా 25,000 మంది దాదాపుగా అనుకుంటా ఈ విఆర్ఓ విఆర్ఏలను ఇతర డిపార్ట్మెంట్స్లో కలిపినప్పుడు ఇప్పుడు నియమిస్తుంది కేవలం 10,954 మంది మాత్రమే. ఓకే, సర్వేయర్లను కూడా కలుపుకుంటే 11,954 మంది మాత్రమే. అంటే అక్కడ ఉద్యోగాలు సగమే ఉంటున్నాయి. ఆ సగంలో కూడా విల్లింగ్ ఇచ్చిన వాళ్ళని చూసుకున్నట్లయితే ఇంకా తక్కువనే ఉన్నారు, అంటే 10,000 వరకు ఉన్నారు, 9,000 సంథింగ్ ఉన్నారు. సో కాబట్టి ఆ అందరికి ఇచ్చేయండి. అలా కాకుండా మళ్ళీ ఎగ్జామ్ పెడతామని, మళ్ళీ ఇంటర్మీడియట్ అని ఇవన్నీ అయితే వద్దు, ఇస్తే అలా ఇవ్వండి లేకుంటే ఇలా ఇవ్వండి అని చెప్పేసి వీళ్ళ యొక్క డిమాండ్ ఉంది. సో వాళ్ళ తరపున వాళ్ళ డిమాండ్లో తప్పు లేకపోవచ్చు, కానీ ఇది వచ్చేసి ప్రభుత్వానికి ఏ నిర్ణయం తీసుకోవాలి అనే దానిపైన కొంత ఆలస్యం జరుగుతుంది, కొంత ఆచితూచి అడుగులు వేస్తున్నట్లుగా. అంటే ఒక నిర్ణయం తీసుకోవడం కోసం అన్ని విధాలుగా, అన్ని రకాలుగా ఎవరిని నొప్పించకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరి నుంచి వ్యతిరేకత రాకుండా, అదేవిధంగా క్వాలిటీ కూడా మిస్ అవ్వకుండా ఎలా నిర్ణయం తీసుకోవాలనే దాంట్లో ప్రభుత్వం కొంత ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఒకటి నో ఎగ్జామ్ వద్దంటున్నారు. రెండవది అసలు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇంటరా డిగ్రీ అవి కావు. గతంలో మమ్మల్ని విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్గా ఉన్నప్పుడు, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లుగా ఉన్నప్పుడు, విఆర్ఓ విఆర్ఏలుగా ఉన్నప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అలాంటివి ఏమీ చూడకుండానే డైరెక్ట్గా జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఇచ్చారు కదా, డైరెక్ట్గానే మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ ఇచ్చారు కదా, డైరెక్ట్గానే ఇతర డిపార్ట్మెంట్స్లో రకరకాల ఉద్యోగాలు ఇచ్చారు కదా. అప్పుడు విద్యార్హతలు చూడలేదు కదా, మరి అప్పుడు చూడకుండా బయటకు తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా ఆ విద్యార్హతలు చూడకుండానే మళ్ళీ ఆ విలేజ్ లెవెల్ ఆఫీసర్స్గా మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి తీసుకోండి అని చెప్పేసి వాళ్ళ యొక్క డిమాండ్స్ ఉన్నాయి. ఓకే, మరి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది, మీకు అవకాశం ఇస్తున్నాం, మీరు అంటే మీకు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో, అంటే మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థని, అంటే విఆర్ఓ వ్యవస్థను తీసుకొస్తామని చెప్పేసి అన్నాం కదా, దానికి అనుగుణంగానే కొంత మార్పులతోన విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ ఉద్యోగాలను సృష్టించినాము. గ్రామానికి ఒక విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ దాదాపుగా 11,000 మందిని తీసుకొస్తున్నాము. ఇందులో మొదటి ప్రాధాన్యత మీకే ఇచ్చినాము. మీకు ఇచ్చిన తర్వాతనే మిగిలితేనే డైరెక్ట్ రిక్రూట్మెంట్కి అవకాశం ఉంది. సో ఫస్ట్ ప్రయారిటీ మీకే ఇస్తున్నాము. విల్లింగ్ ఆప్షన్ కూడా అడిగినాము. ఇవన్నీ మీకోసం చేస్తున్నాము. కేవలం మేము
క్వాలిటీ కోసము, అంటే కనీసం రాయడమైనా రావాలి కదా, కనీసం వాళ్ళకు చదవడమైనా రావాలి కదా, ఒక వర్క్ చేసేటప్పుడు తెలుగులో అయినా స్పష్టత ఉండాలి కదా. సో ఆ క్వాలిఫికేషన్ కోసం మేము ఎగ్జామ్ పెడుతున్నాము. ఇక మరి అంటే విలేజ్ లెవెల్ ఆఫీసర్స్కి మరీ కింది స్థాయి కాకుండా ఇంటర్మీడియట్ అనేది ఇంటర్ లేదా అంతకంటే ఎక్కువ ఉండే విధంగా విద్యార్హత పెడుతున్నాము. సో అందులో ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తాం, మిగతా వాళ్ళకు ఇప్పుడున్న ఉద్యోగాలు చేసుకుంటారు. మీ ఉద్యోగాలు అయితే ఎలాగో తీసేయట్లేదు కదా, అవసరం మీకు క్వాలిఫికేషన్స్ వస్తే, అర్హత వస్తే ఇక్కడికి వస్తారు, లేదంటే అందులోనే ఉండిపోతారు కదా అని చెప్పేసి ప్రభుత్వం యొక్క వాదన ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇలా ఈ 2 రకాల భిన్నమైనటువంటి వాదనలు ఉన్న నేపథ్యంలో సో ఇక్కడ కొంత డిలే అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇదంతా కూడా అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్. మళ్ళీ చెప్తున్నా, మీలో కొంతమంది అనొచ్చు ఇదంతా మీకు ఎవరు చెప్పినంటే నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో నా పర్సనల్ ఎంక్వైరీ, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ద్వారా మీకు చెప్తున్నా. ఇదంతా అన్అఫీషియల్, ఎక్కడ అధికారికంగా ఇచ్చింది అయితే కాదు. సో ఇదొకటి, ఈ రెండింటి వల్ల ఆగిపోతుంది, స్లో అవుతుంది. అయితే ప్రభుత్వం మాత్రము పరీక్ష పెట్టాలి అన్నట్లుగానే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓకే, ప్రభుత్వం మాత్రము పరీక్ష పెట్టాలి అన్నట్లుగానే తెలుస్తుంది. ఇదే సందర్భంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, అంటే గతంలో వీఆర్ఓ వీఆర్ఎల్గా పనిచేసిన వాళ్ళ నుంచి యూనియన్స్ తరపున అనేక మార్లుగా రెవెన్యూ శాఖ మంత్రి గారిని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కూడా వాళ్ళు అనేక సార్లుగా కలిసినట్లుగా, రీసెంట్గా కూడా ఒక రిప్రజెంటేషన్, వాళ్ళ యొక్క డిమాండ్స్తో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అందులో ఉన్నది ఇదే, వాళ్ళు ఇచ్చిన డిమాండ్స్లో ఒకటి ఎగ్జామ్ అవసరం లేదు, ఎగ్జామ్ లేకుండా తీసుకుంటే అందరం తీసుకోండి, ఎగ్జామ్ లేకుండా, ఎగ్జామ్ అవసరం లేదు, అప్లికేషన్ పెట్టిన అందరం తీసుకోండి అనే విధంగా ఒక డిమాండ్ వాళ్ళ ముందు పెట్టినట్టుగా తెలుస్తుంది. దానికి మంత్రి గారు కూడా ఈ విషయం పైన త్వరలోనే ప్రభుత్వంతో, అంటే క్యాబినెట్లో డిస్కషన్ చేస్తాము, క్యాబినెట్ మీటింగ్స్ ఉంటాయి కదా, సో ఈ మంత్రివర్గ సమావేశాల్లో దీనిపైన చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటాము, అవసరమైనటువంటి నిర్ణయము అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఈరోజు ఈనాడు వార్తాపత్రికలు కూడా ఒక కథాంశం వచ్చింది. 6,500 అని చెప్పేసి ఇచ్చారు, యాక్చువల్గా 6,200. మరి 6,500 అంటే ఇంకెవరైనా తర్వాత ఇచ్చారు, మా అప్లికేషన్స్ తెలియదు. 6,500 లేదా 6,200 మంది ఎవరైతే అప్లికేషన్స్ ఉన్నారో వాళ్ళందరికీ పరీక్ష పెడతారన్న విధంగా ఈనాడు పేపర్లో కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇదంతా జరుగుతుంది. అయితే ఇప్పుడు నెక్స్ట్ క్యాబినెట్ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ముఖ్యమైనది. కానీ ఇక్కడ తెలుస్తున్నటువంటి అంశం ఏంటి, మనకున్న సిచ్యువేషన్ ఏంటంటే ఎగ్జామ్ పెడుతుంది గవర్నమెంట్. ఓకే, రెండవది ఇంటర్మీడియట్ మినిమం క్వాలిఫికేషన్ పెడుతుంది. ఇంటర్మీడియట్ ఈ 2 డిమాండ్స్కి ఒప్పుకునే అవకాశం లేదు, దాదాపుగా లేదు. ఒకవేళ యాక్సెప్ట్ చేసినా ఇందులో ఫస్ట్ డిమాండ్ నో ఎగ్జామ్ అనే డిమాండ్ని ఒకవేళ చేస్తే చేయొచ్చు, అది కూడా తక్కువ అవకాశమే. మ్యాక్సిమం ఎగ్జామ్ పెట్టే విధంగానే ఉంది. ప్రభుత్వం ఆల్రెడీ ఒక డిసిజన్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ వీళ్ళ యొక్క ఒత్తిడికి తలగితే అనవసరమైన వ్యతిరేకత రావద్దు అనుకుంటే కనుక ఈ ఒక కోరిక నెరవేర్చే అవకాశం ఉంది, అది ఎగ్జామ్ లేకుండా తీసుకోవడం. రెండవ కోరిక ఏంటి, ఇంటర్మీడియట్ అని కాకుండా అందరికీ అప్లికేషన్ పెట్టుకున్న అందరికీ ఇవ్వాలన్నారు కదా, అలా కాకుండా ఇంటర్మీడియట్ మినిమం క్వాలిఫికేషన్గా పెట్టే అవకాశం అయితే ఉంది. ఈ డిమాండ్ని దాదాపుగా ఇక 100% అనుకోవచ్చు, ఇది నెరవేర్చకపోవచ్చు. నో ఎగ్జామ్ అనేది మాత్రం కొంత ఆలోచించే అవకాశం ఉంది, అది కూడా వాళ్ళని కాంప్రమైజ్ చేసి ఎగ్జామ్ పెట్టే అవకాశమే కనిపిస్తుంది. అయితే ఒకవేళ పరీక్ష కనుక జరిగితే ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అంటే, ఇక్కడ 4,797 ఉన్నారు కదా, అప్రాక్సిమేట్లీ 4,800 మెంబర్స్ వీళ్ళు ఎగ్జామ్ రాస్తే మినిమం సగం మంది డిస్క్వాలిఫై అవుతారు. మినిమం సగం మంది అంటే 2,400 2,500 మెంబర్స్ వరకు మినిమం డిస్క్వాలిఫై అవుతారు. ఓకే, ఎందుకంటే నేను చూసిన అంటే గతంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో వీఆర్ఓగానే పనిచేసినటువంటి నేపథ్యంలో నేను ఎట్లా ఉంది సిచ్యువేషన్ అని చూసిన, కొన్ని విషయాలు చెప్పకూడదు. సో కాబట్టి చాలామంది అయితే డిస్క్వాలిఫై అయ్యే అవకాశం అయితే ఉంది. సో సగం మంది ఎగిరిపోతారు, అంటే అప్రాక్సిమేట్లీ ఒక 2,400 2,500 మెంబర్స్ మాత్రమే క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. ఇంకా అంతకంటే తక్కువ మంది క్వాలిఫై అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఇదొకటి. వీళ్ళకే సమస్య లేదు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా గతంలో వచ్చిన వీఆర్ఓ వీఆర్ఏలకు ఎలాంటి సమస్య లేదు. వాళ్ళకి విద్యార్హతలు ఉన్నాయి, గతంలో పోటీ పరీక్షలను రాసొచ్చారు, వాళ్ళకి ఎలాంటి సమస్య లేదు. ఈ 1,365 అంటే అప్రాక్సిమేట్లీ 1,400 మంది వీళ్ళకి ఎలాంటి సమస్య లేదు. సో మొత్తంగా 10,954 ఇన్ని ఉద్యోగాలు సృష్టిస్తే వీఎల్ఓలు, సో అందులో కేవలము 3,800 మంది 3,800 మెంబర్స్ మాత్రమే, ఈ 2,400 ఇవి ఒక 14 3,800 మెంబర్స్ మాత్రమే వీఎల్ఓలుగా పాత వాళ్ళ నుంచి నియామకం అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడు ఎగ్జామ్ జరిగితే అప్పుడు ఎక్స్పెక్టెడ్ వేకెన్సీ ఎన్ని వస్తాయంటే మనకు 8,000 వరకు వేకెన్సీస్ వస్తాయి. 8,000 వరకు వేకెన్సీస్ వస్తాయి. ఎందుకు, ఇందులో నుంచి 3,900 మెంబర్స్ అప్రాక్సిమేట్లీ తీసేస్తే 8,000 మిగులుతుంది, 8,000 వేకెన్సీస్ వస్తాయి. దాంతోపాటు సర్వేయర్లు అనేది ఒకటి ఉంది కదా అంశము, అది కూడా వీళ్ళ నుంచే తీసుకుంటే అప్పుడు ఈ 3,800 మంది నుంచే తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అప్పుడు ఇంకొక 1000 అంటే 9,000 వేకెన్సీస్ వరకు కూడా వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇదొక సిచ్యువేషన్. ఒకవేళ ప్రభుత్వం వీళ్ళ యొక్క డిమాండ్స్కి తలొగ్గి కనుక ఎగ్జామ్ పెట్టకుండా చేస్తే అప్పుడు ఎగ్జామ్ లేకపోతే వీళ్ళందరూ క్వాలిఫై అవుతారు, వీళ్ళందరూ వీఎల్ఓలుగా నియామకం అవుతారు. అప్పుడు 4,800 మినిమం
4800 మినిమం వస్తాయి. ఇక ఒక 1000 వేకెన్సీస్ సర్వేయర్లు కనుక ఇందులో నుంచి తీసుకుంటే 5800 వేకెన్సీస్ వస్తాయి. సో ఇది జరిగే అవకాశం ఉంది. సో తక్కువ అన్ని మనకు అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి అభ్యర్థులకు వ్యతిరేకంగా అన్ని జరిగినా కూడా 4800 వేకెన్సీస్ మినిమం వస్తాయి. మ్యాక్సిమం 8000 ఇంకా 9000 అనుకోవచ్చు. 9000 సో 4800 అంటే 5000 అనుకోండి. 5000 నుంచి 9000 మధ్యలో ఎన్నైనా ఉండొచ్చు. 5000 నుంచి 9000 మధ్యలో మినిమం 4500 నుంచి 9000 మధ్యలో ఎన్ని వేకెన్సీస్ అయినా రావడానికి అవకాశం ఉంది. కానీ 4500 కంటే తక్కువ అయితే ఉండదు. ఓకే, 4500 కంటే బిలో తక్కువ వేకెన్సీస్ అయితే ఉండవు. ప్రతి జిల్లాకు 33 జిల్లాలు ఉన్నాయి కదా, 33 జిల్లాలకు సగటున 100కు పైగా వేకెన్సీస్తోనే నోటిఫికేషన్ ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, ఇది సిచ్యువేషన్. ప్రధాన అడ్డంకులు ఒకటి ఈ పాత విఆర్ఓ విఆర్ఏల నుంచి ఒత్తిడి ఉంది. ఏ ఒత్తిడి? ఎగ్జామ్ అవసరం లేదు, ఎగ్జామ్ పెట్టొద్దు అనేది ఒకటి. ఇంకోటి అందరికీ అప్లై చేసిన అందరికీ ఉద్యోగం ఇవ్వాలి, లేదంటే వద్దు మేము పాత డిపార్ట్మెంట్స్లోనే పనిచేస్తామని చెప్పేసి కొంత వాళ్ళు ఒత్తిడి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎప్పుడు తీసుకుంటుంది అనే దానిపైన ఇక్కడ డిపెండ్ అయ్యి ఉంది. సో త్వరలో జరగబోయే క్యాబినెట్ మీటింగ్స్ ఏవైతే ఉంటాయో అందులో డిస్కషన్ చేసుకొని దీనిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాబో అసెంబ్లీ సమావేశాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ ముందుకు తీసుకుపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, వేకెన్సీస్ మినిమం తక్కువ ఎంత వరస్ట్ కండిషన్ అయినా కూడా 4500 కంటే పైననే ఉంటాయి. ఓకే, ఇక మనకు అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి అదృష్టం కలిసి వస్తే కనుక సో ప్రభుత్వము ఎగ్జామ్ పెట్టి అవన్నీ స్ట్రిక్ట్గా కండక్ట్ చేసి అవన్నీ చేస్తే కనుక 9000 వరకు కూడా వేకెన్సీస్ 8-9000 వేకెన్సీస్ కూడా రావడానికి అవకాశం ఉంది. అయితే ఇమీడియట్గా నోటిఫికేషన్ వస్తుందా అంటే 1-2 మంత్స్లో అంటే రాదు. ఓకే, ఇమీడియట్గా రాదు. ఈ ప్రాసెస్ జరగడానికే ఇంకొక 2 నెలలైనా టైం పడుతుంది. ఫిబ్రవరి మార్చ్ ఎండింగ్ వరకు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మిగిలిన వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనే దానిపైన ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ ఆ తర్వాత తక్కువ మినిమం 4500 4800 వేకెన్సీస్ ఉన్నాయి అనుకుందాం. తక్కువనే ఎక్స్పెక్ట్ చేసుకుందాం మనం. ఎక్కువ వస్తే హ్యాపీనే. తక్కువ చేసుకున్నా కూడా అప్పుడు ప్రభుత్వము వీటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని ఇమీడియట్గా నిర్ణయం తీసుకుంటే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఏప్రిల్ మేలో నోటిఫికేషన్ వస్తుంది. లేదంటే జాబ్ క్యాలెండర్లో ఉన్న ఇతర ఉద్యోగాలు భర్తీ చేసిన తర్వాత చివరిలో చేద్దాం అనుకుంటే అప్పుడు ఇయర్ ఎండింగ్లో నోటిఫికేషన్ వచ్చి రావడానికి అవకాశం ఉంది. లేదంటే వాటిని కొంతకాలం ఆపి నెక్స్ట్ రాబోయే జాబ్ క్యాలెండర్లో ఫిలప్ చేద్దామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే వచ్చే జాబ్ క్యాలెండర్లో లేదంటే వచ్చే ఫినాన్షియల్ ఇయర్లో 2026-27 ఆర్థిక సంవత్సరంలో అప్పుడు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. వేకెన్సీస్ ఉంటాయి, అది ఎప్పుడు భర్తీ చేస్తారు అనేది ఒక సమస్యగా ఉండబోతుంది. తర్వాత అంటే ఈ ప్రాసెస్ అయిన తర్వాత పాత విఆర్ఓల అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత వచ్చే సమస్య ఏంటంటే మిగిలిన వేకెన్సీస్ని ఎప్పుడు ప్రభుత్వం భర్తీ చేస్తుంది అనేదే అతిపెద్ద క్వశ్చను, లేదంటే అతిపెద్ద సమస్య. దానికి అభ్యర్థులు ఏం చేయాలంటే ప్రభుత్వానికి రకరకాల మార్గాల ద్వారా ప్రజాస్వామ్య పద్ధతుల్లో మీకున్నటువంటి హక్కులు మీకున్నటువంటి అవకాశాలను ఉపయోగించుకొని ప్రభుత్వాన్ని శాంతియుతంగా అంటే ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ సంస్థలకు కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కొంతమంది అంటే మంచి అవగాహన ఉన్నటువంటి మిత్రులు మీరు ఎవరైనా సరే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సిన అవసరాన్ని రెవెన్యూ శాఖ మంత్రి గారి దృష్టికి అంటే వాళ్ళకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా ఇతర మంత్రులకు మీరు కొన్ని రిప్రజెంటేషన్స్ అంటే ఇప్పుడు పాత వాళ్ళని భర్తీ చేసిన తర్వాత ఇన్ని మిగిలినాయి కదా వీటిని వెంటనే భర్తీ చేయండి అని చెప్పేసి వాళ్ళకు ఒక రిప్రజెంటేషన్ ఒక రిక్వెస్ట్ లెటర్స్ పెట్టొచ్చు. అంటే రెవెన్యూ శాఖ మంత్రిని కలిసి సార్ మేము చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాము, సో రెవెన్యూ డిపార్ట్మెంట్లో భాగం కావాలనుకుంటున్నాము, విలేజ్ లెవెల్ ఆఫీసర్గా మేము సర్వీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ లెటర్లు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి ఇక ముఖ్యమంత్రిని కలిసి అంత అవకాశం దొరకకపోవచ్చు, సో దొరికితే అదృష్టమే. సో అదేవిధంగా ఇతర మంత్రులను మీకు అవైలబుల్ ఉన్నటువంటి ఇతర మంత్రులను సో వాళ్ళకు రకరకాల అంటే రిప్రజెంటేషన్స్ ఇవ్వడం ద్వారా మీరు కొంత పైన వాళ్ళకు ఒకటి దీనిపైన కొంత స్పీడప్ చేయడానికి ఒక అవకాశం ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు అని చెప్పేసి అంటారు కదా. సో ఇక్కడ కూడా ఉన్న వేకెన్సీస్ని ఇమీడియట్గా భర్తీ చేయాలి అంటే కొంత అభ్యర్థులు కూడా నిరుద్యోగులు కూడా ప్రభుత్వానికి కొంత లెటర్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఇక్కడ మళ్ళీ ధర్నాలు సమ్మెలు గొడవలు ఇలాంటివి కావు, ఇలాంటి వాటిని నేను ఎప్పుడు ఎంకరేజ్ చేయను. అయితే చెప్పేది ప్రజాస్వామ్య పద్ధతుల్లో మాత్రమే. ఓకే, సో వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి, వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు కూడా కొంత తొందరగా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, ఇది ఒక సజెషన్ మాత్రమే, సో దీన్ని పాజిటివ్గానే ఆలోచించండి. సో ఫ్రెండ్స్ ఇది ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్. కాబట్టి విలేజ్ లెవెల్ ఆఫీసర్కి సంబంధించి స్లోగా అయినా సరే స్టెప్స్ అనేవి ముందుకెళ్తున్నాయి. నోటిఫికేషన్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. ఎప్పుడు వస్తుంది? ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది, కానీ అది ఎప్పుడు అనేది క్వశ్చన్ మార్క్. ఓకే, సో ఇది ప్రిపరేషన్ విషయానికి వస్తే మీరు
నోటిఫికేషన్ 1 మంత్కి వచ్చినా లేదంటే 1 ఇయర్కి వచ్చినా చదవాల్సింది మీరే, రాయాల్సింది మీరే, మార్కులు రావాల్సింది మీకే. ఓకే, సో నేను ఎంత చెప్పినా నాకు రావు మార్క్స్, నాకు వచ్చే మార్కులకు మీకు ఉద్యోగం ఇయ్యరు. కాబట్టి మీరే చదవాలి, మీరే కష్టపడాలి, మీరే ఇష్టపడాలి, మీరే ఉద్యోగాలు సాధించాలి. సో ఇంకా టైం డిలే చేసుకోకుండా ఒక నెల రోజులుగా దీని గురించి ఆలోచిస్తూనే ఉన్నాం, కానీ బుక్ అనేది పట్టట్లేదు, పెన్ అనేది ముందుకు వెళ్ళట్లేదు. కాబట్టి ఇప్పుడైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనేది ఖచ్చితంగా చెప్పలేము. సో ఇమీడియట్గా 2-3 నెలల్లో అయితే రాదు. ఓకే, 2-3 మంత్స్ అయితే నోటిఫికేషన్ రాదు, ఆ తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.